తండ్రి, దేవ పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవం గల గొప్ప దేవ, మీ కృప మాపై ఉంచి మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో చేర్చి ఇటు రీతిగా మీ సమ్ముఖమందు చేరి మీ గ్రంథంలో వ్రాయబడిన ఇశ్రాయేలీయుల చరిత్రను ఆలోచించి మీరు కోరుకున్నట్టుగానే మీ చిత్తానుసారంగా అలా మేము తొలగిపోకుండా మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకునే అవకాశాన్ని, భాగ్యాన్ని ఈ చరిత్ర ద్వారా మమ్మల్ని మేము బలపరుచుకునే ధైర్యమును మాకు ఇస్తారని కోరుకుంటూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన మన కన్నతండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇశ్రాయేలీయుల చరిత్రను ఆసక్తితో ఆలకించడానికి చేరి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వక వందనాలు. కిందటిసారి మనము ఇశ్రాయేలీయుల ప్రయాణంలో వారు ఏ ఏ ప్రాంతాలను దాటుకొని కానాను దేశానికి వెళ్ళనై ఉన్నారో వాటిని గూర్చి మనం ఆలోచిస్తూ మోయాబు దేశము వరకు వారు ఏ ఏ ప్రాంతాలను దాటుకుంటూ వెళ్ళారో తెలుసుకున్నాం. వాటిని గూర్చిన ఆధారాలు కూడా మనము ఆలోచించాం. ఇక ఈరోజు నుండి మనం ఆలోచించేది ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఏ ప్రాంతం నుండి వారు ప్రయాణమయ్యారో ఆ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికి వారు చేరుకున్నారో వీటి యొక్క మధ్యలో జరిగిన ప్రస్తావన, గ్రంథకర్త మనకు తెలియజేస్తున్న విషయాలు, అలాగే ఇశ్రాయేలీయులు అనుభవించిన వాటిని గూర్చి, వారు ఎదుర్కొన్న పరిస్థితులను గూర్చి మనం ఆలోచిద్దాం. కిందటి క్లాస్లో మీకు తెలియజేసినట్టుగా ఇశ్రాయేలీయులు వారి యొక్క ప్రయాణాన్ని ఐగుప్తు దేశంలో ఒక ప్రాంతం నుండి వారు ప్రారంభమయ్యారు. అది నిర్గమకాండము 12వ అధ్యాయము 37వ వచనంలో మనకు కనిపిస్తుంది. నిర్గమకాండము 12వ అధ్యాయం 37వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులు. ఓకే, ఇక్కడ వీరు ప్రయాణము మొదలుపెట్టినది ఎక్కడి నుండి అంటే రామసేసు అనే ఒక ప్రాంతం నుండి. ఇది ఐగుప్తు దేశంలో మనకు కనిపిస్తుంది. ఈ రామసేసు అనే ప్రాంతం నుండి వారు ఎక్కడి వరకు ప్రయాణమయ్యారు అంటే సుక్కోతు అనే ప్రాంతం వరకు వారు ప్రయాణం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఈ రామసేసు నుండి సుక్కోతుకు మధ్యలో జరిగిన ఈ ప్రయాణంలో ఉన్న ఇన్ఫర్మేషన్ని గురించి మనము తెలుసుకోవాలి. ఇంతకు ముందు క్లాస్లో మనము ఏ ఏ ప్రాంతాలను వారు దాటుకుంటూ వెళ్ళారో అనేది ఆలోచించాము. ఇక నుండి మనం ఆలోచించేది ఏంటంటే, ఆయా ప్రాంతాల మధ్య జరిగిన సందర్భాలు ఏంటో ఆలోచిస్తాం. అయితే వీరు ఐగుప్తు దేశంలో ఉన్న రామసేసు నుండి ప్రయాణం అవుతున్నప్పుడు ఎంతమంది ఉన్నారు అన్న సంఖ్యను జ్ఞాపకం చేస్తున్నారు. వారు ప్రయాణమైపోయి వారు పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులు. అంటే పిల్లలను ఇంకా కౌంట్ చేయలేదు.
ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వారిని కౌంట్ చేయకుండా ఎవరిని మాత్రమే కౌంట్ చేశారంటే ఎవరైతే నడవగలరో వారిని మాత్రమే కౌంట్ చేశారు. కాల్బలము అనగా నడిచేవారు. ఎవరైతే నడవగలరో వారిని మాత్రమే కౌంట్లోని తీసుకున్నారు. వారి యొక్క సంఖ్య ఎంత అంటే 6 లక్షలు. ఓకే, ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు నోట్ చేసుకుంటే ఇశ్రాయేలీయుల ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ఎంతమంది ప్రయాణం మొదలు పెట్టారు, ఎంతమంది ఉన్నారు అనే ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. ఓకే, 37వ వచనంలోనే తెలియజేస్తున్నారు, వారు పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులు. 38వ వచనం నుండి యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞపూర్వకంగా ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. 38వ వచనం నుండి, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందను వారితో కూడా బయలుదేరాను. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయలేకపోయిరి కనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరిచి ఉంచుకొనలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఓకే, ఇక్కడ వారు ఆ ప్రయాణంలో చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఆ ఐగుప్తు దేశంలో వారు ఎంతకాలం నివసించారు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఓకే, అయితే ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏంటంటే, అంతకు ముందే ఒక 10 తెగుళ్ళలో 10వ తెగులు ఏంటి అంటే తొలిచూలు కుమారుడు చనిపోవడం, తొలిచూలు సంతానము చనిపోవడం. అది ఐగుప్తు దేశంలో ఉన్న వారందరికీ సంభవించింది, ఇశ్రాయేలీయులకు కాక అందరికీ సంభవించింది. ఓకే, అయితే ఎప్పుడైతే వారు ఐగుప్తు దేశంలో నుండి ప్రయాణము మొదలు పెట్టారో ఆ ప్రయాణము మధ్యలోనే యెహోవా దేవుడు వారికి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మీరు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చారు, అవునా? వారు వస్తూ ఏం తెచ్చుకున్నారు? ఏమేమి తెచ్చుకున్నారు? అదిగాక 38వ వచనం నుండి చెప్తున్నారు, అనేకులైన అన్యజనుల సమూహము నుండి గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులన్నిటిలో నుండి వారు తీసుకొని బయటికి వచ్చారు. వచ్చిన తర్వాత అవియుగాక ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు కాల్చిరి. ఓకే, ఈ పొంగని రొట్టె ఏదైతే ఉందో వారికి ఆచారముగా మారిపోతుంది. తర్వాయి సందర్భంలో మనకు తెలుస్తుంది. ఓకే, ఎందుకు ఆ విధంగా జరిగింది? ఎందుకు ఈ పిండి రొట్టెను చూసి యెహోవా దేవుడు వారికి అలాంటి ఒక ఆచారాన్ని నియమించారు అనేది తర్వాయి భాగంలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ వీరు తెచ్చుకున్నది ఏంటి అంటే అన్యుల నుండి పశువులను తెచ్చుకున్నారు. ఓకే, అలాగే ఎద్దులను తెచ్చుకున్నారు, గొర్రెలను తెచ్చుకున్నారు, దానితో పాటు పిండిని కూడా తెచ్చుకున్నారు. ఆ పిండిని గూర్చి చెబుతున్న విషయం ఏంటంటే అదియుగాక వేరొక ఆహారం వారికి ఇక ఏది కూడా లేదు. ఓకే, వారు ప్రయాణమైనప్పుడు
ఆహారముగా వారు తెచ్చుకున్నది పిండి మాత్రమే. ఫర్దర్గా ఇంకేది కూడా వారు తెచ్చుకోలేరు, ఎందుకంటే పిండి నిలువుగా ఉంటుంది. అయితే అక్కడ చెబుతున్న విషయం కూడా 39వ వచనంలో, వారు ఐగుప్తు దేశంలో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయలేకపోయిరి గనుక అది పులిసి ఉండలేదు. అంటే వారు తెచ్చుకున్న పిండి ఏదైతే ఉందో, వారు చేస్తున్న ఆ ప్రయాణంలో వారు తినడానికి సిద్ధపడినప్పుడు అప్పటికి ఆ పిండి ఏమవ్వలేదు, పులవలేదు. అర్థమైందా? ఈ కాన్సెప్ట్ జాగ్రత్తగా మీరు మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే తర్వాయి సందర్భంలో వీరికి ఒక ఆచారంగా ఇశ్రాయేలీయులకు అందరికీ కూడా ఒక ఆజ్ఞపూర్వకంగా తెలియజేసే విషయం మనకు కనిపిస్తుంది. ఓకే, అయితే అది తెలియజేస్తూనే 40వ వచనంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఎంతకాలం నివసించారు అన్నదానికి సాక్ష్యముగా మనకు తెలియజేసినది ఏంటంటే 430 సంవత్సరములు. ఓకే, ఇంతకు ముందు అబ్రహాం గారితో ఆయన వాగ్దానం చేసినప్పుడు, ఇదిగో ఐగుప్తీయులు 430 సంవత్సరాలు వారు ఏమవుతారు అంటే బానిసత్వంలోనికి వెళ్ళిపోతారు. క్షమించండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉండిపోతారు. దానికి సాక్ష్యంగా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, అయితే 41వ వచనం నుండి, ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయేను. ఓకే, ఇక్కడ మీరు బైబిల్ని చదువుతున్నప్పుడు కూడా ఎలాంటి ఆలోచనతో చదవాలి అనేది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఓకే, 41వ వచనం మరొకసారి జాగ్రత్తగా చదవండి. గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయెను. యెహోవా సేనలన్నీయు వేటిని గూర్చి మాట్లాడుతున్నాడు ఆయన? ఎవరిని గూర్చి, దేని సందర్భాన్ని గూర్చి ఆయన ఈ విధంగా కోడ్ చేస్తున్నాడు? అర్థం కాలేదా ఆ వచనం? మరోసారి చదువుతారా? చదవండి. 41వ వచనంలో, ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయెను. యెహోవా సేనలన్నీయు దేని గురించి మాట్లాడుతున్నది? ఇది ఇశ్రాయేలీయుల వారి గురించి మాట్లాడుతున్నది. ఓకే, ఎందుకంటే 430 సంవత్సరాలు గడిచిన తర్వాతే కదా వారు బయటికి వచ్చారు. అవునా? 40వ వచనంలో మనకి ఏం తెలియజేస్తున్నారు? వారు అంతకాలం నివసించిన కాలం అంతా అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటి 40వ వచనంలో? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నివసించిన కాలము 430 సంవత్సరాలు. 41వ వచనంలో తెలియజేసినది ఏంటంటే 430 సంవత్సరాలు తర్వాత జరిగిన సంఘటన. ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఏమయ్యాయి? ఐగుప్తులో నుండి బయటికి వచ్చాయి. ఓకే, ఆ తర్వాత 42వ వచనంలో, ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు అది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. ఏంటంట? ఏ రాత్రి అయితే వారు ప్రయాణము మొదలు పెట్టారో, ఏ రోజైతే వారు ప్రయాణము మొదలు పెట్టారో ఆ రోజులో ఉన్న రాత్రిని గురించి మాట్లాడుతున్నారు. ఇదిగో ఆ రాత్రి ఏదైతే ఉందో అది ఎవరికి చెందినది? యెహోవా రాత్రి అది. ఓకే,
42వ వచనంలో మనం చదివాం, అది ఆచరింపదగిన రాత్రి. ఖచ్చితంగా ఆ రాత్రి వారు ఏం చేయాలి? ఆచరించవలసినదే. ఎందుకు ఆచరించాలి? ఎందుకంటే ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన ఆ రోజుందే, అది వారికి చాలా ప్రత్యేకమైనది. ఏంటి? చాలా ప్రత్యేకమైనది. ఫర్ ఎగ్జాంపుల్, మన అట్మాస్ఫియర్లో ఉన్న దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దానికి మీరు అర్థం చేసుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాప్తిస్మం తీసుకున్నారు, రైట్? ఓకే, సో బాప్తిస్మము తీసుకున్న ఆ రోజు ఏదైతే ఉందో అది మీకు జ్ఞాపకం అందు ఉంటుందా లేదా? అది మీకు పర్టికులర్గా ఉంటుందా లేదా? అది ప్రత్యేకమైన రోజుగా మీకు అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా లేదా? ఎందుకు అనిపిస్తుంది? అంతకు ముందు చేసిన వాటన్నిటికీ కూడా మనం ఒక క్షమాపణను సంపాదించుకొని పాపమని ఆ చెరలో నుండి విడిపింపబడ్డా. అది పర్టికులర్గా ఉండే ప్రత్యేకంగా పిలువబడే రోజు. ఎందుకంటే భౌతికంగా జన్మించడం కంటే ఆత్మీయంగా జన్మించిన ఆ రోజే చాలా ప్రత్యేకమైనది. భౌతికంగా జరుపుకున్న పుట్టినరోజు నువ్వు జరుపుకో కానీ స్పిరిచువల్గా ఉన్న ఆ బర్త్డే ఏదైతే ఉందో, క్రొత్త జన్మ, అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అది మర్చిపోయే రోజు కాదు, అవునా? సో ఇక్కడ ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తు దేశంలో నుండి ఏ రోజైతే బయలుదేరారో ఆ రోజు యొక్క రాత్రి, ఆ రోజంతా కూడా ఇశ్రాయేలీయులకు అందరికీ ఎలా ఉంది అంటే ప్రత్యేకమైన రోజుగా. అందుకే దాన్ని యెహోవా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో ఇది యెహోవా కొరకు ఆచరింపతగిన రాత్రి. 43వ వచనం నుండి, మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా నేను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ, అన్యుడెవడను దాన్ని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చు. ఓకే, పైన మనము ఒక దాని గూర్చి ఆలోచించి కిందికి వచ్చాము. కిందికి వచ్చిన తర్వాత ఆయన తెలియజేసినది ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలీయులందరూ కూడా ఒకటి పాటించాలి అని మోషే గారితోనూ అలాగే అహరోన్ గారితోనూ చెబుతున్న విషయం ఇది. అందరికీ చెప్పండి మీరు. ఏంటది చెప్పవలసినది? ఇది పస్కా పండుగ. ఏంటంట? పస్కా పండుగ. ఈ పస్కా పండుగలో ఏం చేయాలనేది కింది మాటల్లో తెలుస్తుంది. ఓకే, అయితే అక్కడ ఆ పస్కా పండుగను ఎప్పుడైతే తెలియజేశారో ఫస్ట్ రూల్ చెప్తున్నాడు ఆయన. ఫస్ట్ రూల్ ఏంటంటే, అన్యుడెవడైనను దానిని తినకూడదు. అంటే పస్కా పండుగ అనేది దేనికి సంబంధించినదని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఆయన. దేనికి సంబంధించినదని చెప్తున్నాడు ఆయన అక్కడ. దేనికి సంబంధించిందని చెప్తున్నాడు? పస్కా పండుగ దేనికి సంబంధించిందని చెప్తున్నాడు అక్కడ. మరొకసారి చదువుతారా? చదవండి. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా నేను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ, అన్యుడెవడును దానిని తినకూడదు. పస్కా పండుగ దేనికి సంబంధించినది అని చెప్తున్నాడు ఆయన. దేనికి సంబంధించిందని చెప్తున్నాడు. ఆ మాటల్లోనే, ఆ వచనంలోనే మీరు ఆగండి. బాప్తిసం దగ్గరికి ఇంకో దగ్గరికి వెళ్ళిపోకండి. ఆ వచనంలోనే మీకున్న ఇన్ఫర్మేషన్ అది. దేనికి సంబంధించింది? తినేదానికి సంబంధించింది. అందుకే ఫస్ట్ రూల్ ఏం చెప్తున్నాడు ఆయన? అన్యులు ఎవరు కూడా తినడానికి వీల్లేదు. అర్థమైందా? పస్కా పండుగ అనేది దేనికి సంబంధించింది అంటే తినేదానికి సంబంధించినది. ఆ తినేదాని గూర్చి
ముందుగా సందర్భంలో మనం చూసాం 39వ వచనంలో వారు పిండి మాత్రమే తెచ్చుకున్నారు, రైట్? ఆ పిండి పులియలేదు, పులిసిపోలేదు, ఆ పిండి పులిసిపోలేదు. సో దాని గూర్చి ఆయన ఒక కట్టడను నియమించాడు, పర్టికులర్గా దానికంటూ ఒక పండుగని ఆయన పెట్టాడు. ఏంటి ఆ పండుగ? పస్కా పండుగ. అర్థమైందా? అంటే ఇశ్రాయేలీయులు ప్రయాణము మొదలు పెట్టిన తర్వాత వారు ఆచరించదగిన రాత్రి ఏదైతే ఉందో, ఆచరించవలసిన మొదటి పండుగ, దాని గురించి మాట్లాడుతున్నాడు. ఏంటది? వారికి తెలియజేసిన పండుగ ఏదది? పస్కా పండుగ. ఓకే, ఆ పస్కా పండుగ అనేది దేనికి సంబంధించింది అంటే తిండికి సంబంధించింది. ఓకే, అది ఎందుకు నడిపించాలో అనేది మనం కింద చూద్దాం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే, అన్యులు ఎవరు కూడా దీన్ని ఆచరింపడానికి వీల్లేదు. ఎందుకు అన్యులు ఆచరింపకూడదు? ఎందుకు ఆచరింపకూడదు అన్యులు? ఎందుకంటే ఐగుప్తు దేశంలో నుండి విడిపింపబడినది ఇశ్రాయేలీయులే కానీ అన్యులు కాదు. ఏంటి? ఐగుప్తు దేశంలో నుండి ఎవరు విడిపింపబడ్డారు? ఇశ్రాయేలీయులు విడిపింపబడ్డారు. ఇప్పుడు దీన్ని ఇశ్రాయేలీయులే ఆచరించలే కానీ అన్యులు ఆచరించడానికి వీల్లేదు. ఆ మాటకు వస్తే అన్యులు ఆయన ప్రజలుగా ఉన్నవారు కాదు. ఒకవేళ ఆ అన్యుడే తినాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాలి ఆ వ్యక్తి? కింది మాటలు చెప్తున్నాడు. వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చు. ఏంటంట? వెండితో కొనబడాలి, ఊరికైనా కొనబడడం కాదు. ఓకే, వెండితో కొనబడిన వాడు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఈ ఛాన్స్ ఉంది. దాసులు అంటే ఎలాగంటే ఆ టైంలో అంతో కొంత ఇచ్చేసి కొనేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి యోసేపు గారి సందర్భం కదా. యోసేపు గారు వారి అన్నల కోసం ఆహారం తీసుకుని వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారంటే గోతులు పడేస్తారు. పడేసిన తర్వాత ఇస్మాయిల్ అక్కడ నుండి వెళ్తుంటే వారికి అమ్మేస్తారు. అమ్మేశారా అంటే ఇప్పుడు యోసేపు గారు తన అన్నలు చెప్పినట్టుగా వినకూడదు. ఆ సమయంలో ఎవరు చెప్పినట్టుగా వినాలి? ఎవరు చెప్పినట్టుగా వినాలి? ఎవరైతే ఇస్మాయిలు కొనేశారో వారు చెప్పిన మాటే వినాలి. ఎందుకంటే కొనేశారు కదా. ఇప్పుడు కొనేసినందుకు యోసేపు గారు ఇస్మాయిలులకు ఏమయ్యారు? దాసుడయ్యాడు. ఇప్పుడు వారు ఎలా చెప్తారో అలా వినాలి, అంతే. ఆ తర్వాత సందర్భంలో ఇస్మాయిలీయుల యొద్ద నుండి పోతిఫర్ తీసుకుంటాడు, కొనేస్తాడు. ఇప్పుడు పోతిఫర్ కొనేసిన తర్వాత ఇస్మాయిలీయులు చెప్పినట్టుగా వినడం అవసరం లేదు. ఎందుకు? ఎవరు కొనేశారు? ఇప్పుడు పోతిఫర్ కొనేశాడు. సో అతను చెప్పినట్టుగానే వినాలి. కానీ ఇస్మాయిల్ చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను, నాకు వాళ్ళు చెప్పినదే కరెక్ట్గా ఉంది అంటే లేదు. నువ్వు ఎవరికైతే దాసుడుగా ఉన్నావో, ఎవరైతే నిన్ను కొనేశారో వాడికి నువ్వు దాసుడుగా ఉన్నావు, వారు చెప్పినట్టుగానే నువ్వు చేయాలి, వారి నీకు యజమాని. సో ఇక్కడ ఎవరైతే ఇశ్రాయేలీయులలో నుండి అన్యులను పని చేయడానికి కొంటారో, దాసులు అంటే ఎవరు? పని చేసేవారు కదా. పని చేయడానికి, ఆయా పనులు చేయడానికి వారికి పర్టికులర్గా కొనే ఒక మార్కెట్ ఉండేది ఆ టైంలో. ఎవరైనా పని చేయడానికి ఉన్నారా అంటే కొనేయడమే. ఇక బ్రతికినంత కాలం ఆ వ్యక్తి దగ్గర ఉండాలి. లేదు నాకు ఇక్కడ నచ్చట్లేదు, నేను వెళ్ళిపోతాను అంటే వారికి ఓ రూల్ ఉంది. ఏంటంటే ఎంతైతే చెల్లించారో అంత దానికి చెల్లుబాటు చేసి వెళ్ళిపోవాలి. సో ఇదొక వారికి ఇవ్వబడిన రూల్ ఇశ్రాయేలులకు అందరికి. అది తర్వాత ఈ సందర్భంలో మనకు తెలుస్తుంది, దాసులు గురించిన సందర్భం కాదు. కానీ ఇక్కడ తెలియజేస్తున్నది ఏంటంటే వెండితో కొనబడిన, పర్టికులర్గా కొనబడిన అని చెప్పట్లేదు ఆయన. దేంతో కొనబడిన వారి గురించి చెప్తున్నాడు? వెండితో కొనబడిన వారు ఎవరైతే ఉన్నారో వారికే ఈ ఛాన్స్ ఇస్తున్నాడు ఆయన. వారు ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఈ ఆచారమును వారు పాటించాలనుకుంటే ఏం చేయాలి? సున్నతి పొందాలి. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయగలడు? తినవచ్చు. ఎందుకు తినొచ్చు? అప్పుడు ఏమైపోయాడు ఆ వ్యక్తి? ఏమైపోయాడు? ఇశ్రాయేలీయుడు అయిపోయాడు. ఏమయ్యాడు? ఇశ్రాయేలీయుడు అయిపోయాడు, దాసుడు కాదు ఇక అప్పుడు. ఎందుకంటే ఏం చేశాడు అక్కడ? సున్నతి తీసుకున్నాడు. సున్నతి అనేది ఏదైతే ఉందో
అది మనము దేని గూర్చి పెట్టబడినది, ఎందుకు అన్యులు కూడా సున్నతి తీసుకొని ఇశ్రాయేలీయులుగా అయిపోవచ్చు, ఇశ్రాయేలీయుల ఆచారాలను పాటించవచ్చు అని చెబుతున్నారు. అంటే వారు అంగీకరించేది ఏంటి అంటే యెహోవా దేవుడే నిజమైన దేవుడు, ఆయన తప్పితే ఇంకో దేవుడు లేడు అనే ఆ రూల్ ఏదైతే ఫస్ట్ ఇవ్వబడిందో ఇశ్రాయేలీయులకు, దాన్ని వారు ఏం చేస్తున్నారు? యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈయన తప్పితే వేరొక దేవుడు లేడు అని వారు అంగీకరిస్తున్నారు. సో కాబట్టి వారు ఏమవుతారు? సున్నతి తీసుకున్న తర్వాత ఇశ్రాయేలీయులు అయిపోతారు. సున్నతి తీసుకోవడానికి గల రీజన్ ఏంటో తెలుసా? దానికి ముందే వారు ఏం చేస్తున్నారో తెలుసా? సున్నతి తీసుకోకముందే యాక్సెప్ట్ చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు, అవును ఈయనే నిజమైన దేవుడు. బాప్తిసం తరగతుల్లో మీకు ప్యాటర్న్ ఒకటి చెప్పారు, గుర్తుందో లేదో? మొదట వినాలి, ఆ వినుట వలన విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం తర్వాత మారుమనసు కలుగుతుంది, మారుమనసు తర్వాత ఒప్పుకోవడము, ఒప్పుకున్న తర్వాత బాప్తిస్మం తీసుకోవడం. ఓకే, అర్థమైందా? ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. మనము ఇశ్రాయేలీయులను గూర్చి, అలాగే క్రైస్తవ జీవితాన్ని గూర్చి, క్రైస్తవుల్లోనికి మారడానికి గల ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో సిమిలర్గా ఉంటాయి, కానీ ప్రాసెస్ వేరుగా ఉంటుంది. ఓకే, అవి ప్యాటర్న్ మాత్రం ఒకటిలాగా ఉంటుంది, కానీ అక్కడ జరిగే ఆ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, యాక్టివిటీ ఉందో, అది వేరుగా కనిపిస్తుంది. సున్నతి అనేది ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ఆజ్ఞ. ఎవరైతే సున్నతి పొందారో వారు ఏమవుతారు అంటే ఇశ్రాయేలీయులు అవుతారు. ఇప్పుడు మనం క్రైస్తవులం అవ్వాలంటే ఏం చేయాలి? క్రైస్తవులం అవ్వాలంటే ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి కదా. అదే కదా మనకు మధ్యవర్తిగా ఉన్నది. ఓకే, అదే కదా మనకు ఆ రక్షణ మార్గంలోనికి ప్రవేశించడానికి ద్వారముగా ఉన్నది. సో అన్యులు ఎవరైనా ఇశ్రాయేలీయుల్లోనికి రావడానికి చేయవలసినది ఏంటంటే సున్నతి తీసుకోవాలి. ఆ సున్నతికి ముందు వారు ఏం చేస్తారు? యాక్సెప్ట్ చేస్తారు, అంగీకరిస్తారు, ఒప్పుకుంటారు, నిజమైన దేవుడు ఈయనే. ఒప్పుకున్నందుకే కదా బాప్తిసం తీసుకుంటాం మనం, అవునా? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒప్పుకున్నవాడే కదా బాప్తిసం తీసుకోగలడు. ఇక్కడ అదే యెహోవా దేవుడు నిజమైన దేవుడు, ఆయన తప్పితే వేరొక దేవుడు లేడు అని ఎవరైతే అంగీకరిస్తారో వారికి మాత్రమే సున్నతి అనేది ఇవ్వబడుతుంది. అందుకే వారు కూడా సున్నతి తీసుకుంటున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ముస్లిం కాని వ్యక్తి, ఓకే, వేరే ఏ మతస్థుల్లో అయినా, ఆ మతంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ముస్లింలోనికి వెళ్ళిపోవాలి అనుకుంటే, ఎందుకంటే సున్నతి అనేది ఇప్పుడు వారికి ఉన్న ఆచారం, వారు పాటిస్తున్నది కాబట్టి చెప్తున్నాను నేను. ఓకే, వాస్తవానికి అది ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినది. సో అదే టైంలో ఇష్మాయిల్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు కూడా అది అప్లై చేసుకున్నారు. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు ముస్లిం సహోదరులోనికి అనగా ఆ వ్యక్తి ఒక సమ్ పర్సన్ ముస్లింగా మారిపోవాలి అనుకుంటే చేయవలసినది ఏంటంటే సున్నతి తీసుకోవాలి. సున్నతి తీసుకోకముందే వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తెలియజేస్తారు. వారి నోటి ద్వారా వారు ఒప్పుకునేలా కొన్ని విషయాలను తెలియజేస్తారు. అవి ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే సున్నతి చేస్తారు. ఓకే, వాస్తవానికి రూల్ ప్రకారంగా 8వ రోజు సున్నతి చేస్తారు. కానీ ఒకవేళ మధ్యలో ఎవరైనా కన్వర్ట్ అవ్వాలి అనుకున్నారు, అలా అయిన వారు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఇలాగే ఉంటుంది, వారు అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత అప్పుడు సున్నతి తీసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలీయుల పట్ల, అన్యుల పట్ల జరిగేది కూడా అదే. ఇప్పుడు ఒకవేళ అన్యుడు ఇశ్రాయేల్లోనికి రావాలి అంటే సున్నతి తీసుకోవాలి. దానికి ముందే ఆ వ్యక్తి ఒప్పుకోవాలి ఈయనే నిజమైన దేవుడు అని. ఓకేనా? సో ఈ సున్నతిని గురించి మనకు చాలా ఇన్ఫర్మేషన్ తర్వాత ఉంటుంది. ఇక్కడ ఒక పండుగను గురించి మాట్లాడుతున్నారు. అది ఇశ్రాయేలీయులు మాత్రమే పాటించాలి, అన్యులు పాటించడానికి లేదు. ఒకవేళ అన్యుడు పాటించాలి అనుకుంటే ఏం చేయాలి? వెండితో కొనబడిన దాసుడు ఏం చేయాలంటే సున్నతి తీసుకొని దాన్ని ఆచరించవచ్చు. ఓకేనా? 45వ వచనం నుండి
పరదేశీయు, కూలికి వచ్చిన దాసుడును దానిని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముక అయినను మీరు విరవకూడదు. ఎముక విరవకూడదు అంటున్నాడంటే దేనికి సంబంధించింది అన్నట్టుగా ఉంది? ఇది వెజ్కి సంబంధించిందా, నాన్ వెజ్కి సంబంధించి? నాన్ వెజ్కి సంబంధించింది కదా. ఆ తర్వాతే ఆ నాన్ వెజ్కి సంబంధించిన డీటెయిల్స్ మనకి కింద ఇస్తాడు. ఓకే, సో ఇక్కడ ఈ పస్కా పండుగ అనేది పర్టికులర్గా దేనికి ఉంచబడినది అంటే ఆహారం కొరకు ఉంచబడినది. కానీ దేనికి అది ఉంచబడినది? ఆ ఆహారాన్ని వారు తీసుకుంటున్నప్పుడు ఎందుకు ఇంత జాగ్రత్త తీసుకోవాలి అనేది కూడా మనకు తెలియజేస్తారు. ఓకేనా, కింది మాటలు చదువుదాం. 46వ వచనం నుండి, మీరు ఒక ఇంటిలోనే దానిని తినవలెను. దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని వెళ్ళడానికి వీల్లేదు. దానిలో ఒక్క ఎముక అయినను విరవడానికి వీల్లేదు. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలెను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవలెను. అంటే సమాజంలో చేరి అంటున్నాడు అంటే ఏంటి? ఇశ్రాయేలులో కలిసిపోయాడు ఆ వ్యక్తి. అర్థమైందా? ఆ వ్యక్తి ఏమైపోయాడు? ఇప్పుడు ఇశ్రాయేలుల సమాజంలో ఒక వ్యక్తిగా మారిపోయాడు. అవునా? ఒకవేళ ఆచరించాలనుకుంటే వారు ఏం చేయాలి? సున్నతి తీసుకోవాలి, రైట్? ఆ తర్వాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరించవచ్చును. అటివాడు మీ దేశంలో పుట్టిన వానితో సమకూడవును. ఏమవుతాడంట? సమానమైపోతాడు. అంటే అంతకుముందు నేను అన్యోడిని, నేను తక్కువ స్థాయి గలవాడిని, నేను ఇంకోటి ఏదో చేసేవాడిని అని ఆ బాధ పెట్టుకోవడం అవసరం లేదు. ఏమైపోయాడు? ఇప్పుడు ఇశ్రాయేలుడు అయిపోయాడు. అదే అంటున్నాడు కదా అక్కడ చివరి మాటల్లో, వాడు మీ దేశంలో పుట్టిన వానితో సమకూడవును. అంటే ఆ దేశంలో ఇశ్రాయేలులు పుట్టారు, ఆ దేశంలో ఇశ్రాయేలులు ఉన్నారు. సో ఈ వ్యక్తి కూడా ఏమవుతాడు? ఆ దేశానికి చెందినవాడు. అంటే ఆ దేశ పౌరస్థితి ఆ వ్యక్తికి వచ్చేసింది. అవునా? అంటే ఇప్పుడు వేరే దేశంలోనికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మన దేశస్థుడు కాదు. అదే అంటున్నాడు కదా, పరదేశీ అంటే ఏంటి? పరదేశీ అంటే ఏంటి? వేరే దేశం వాడు. సో ఆ వేరే దేశంలో ఉన్న వ్యక్తి మన దగ్గరకు వచ్చి పని చేసుకుంటున్నప్పుడు అతడు పరదేశీగానే ఉంటాడు. లేదు లేదు నేను ఇండియన్గా మారిపోవాలి, నాకు ఆధార్ కార్డు కావాలి అన్నాడు అనుకోండి. అప్పుడు ఫర్దర్గా ఉన్న ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తే ఆ వ్యక్తి కూడా ఏమవుతాడు? ఇండియన్ అయిపోతాడు, రైట్? సో మనం కూడా ఒకవేళ వేరే దేశాలకు వెళ్ళిపోయాము, అక్కడ మనకు పాస్ ఉంటుంది, అది మనం సంపాదించుకోవాలి. గ్రీన్ కార్డ్, యుఎస్లో అయితే గ్రీన్ కార్డ్, మిగతా దేశాల్లో పింక్ కార్డ్, వైట్ కార్డ్ అనేది ఉంటుంది. సో అది మనం సంపాదించుకున్నాం అనుకోండి, ఇక ఆ దేశ పౌరులం అయిపోతాం. అలాగే ఇప్పుడు ఈ అన్యులలో నుండి ఇశ్రాయేల్లోనికి ఎవరైతే వస్తున్నారో వారు సున్నతి తీసుకున్నారంటే ఆ దేశంపై వారికి కూడా ఏముంటుంది? ఆ దేశంపై వారికి కూడా ఏముంటుంది? హక్కు ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి అక్కడే పుట్టినవాడు, ఆ దేశానికి చెందినవాడు, మీలో ఒకడు అయిపోయాడు. కాబట్టి ఆ వ్యక్తి కూడా మీరు ఏం చేయాలి? హక్కు ఇవ్వాలి. ఓకేనా? 49వ వచనం నుండి, దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీనిని గూర్చి ఒకటే విధి ఉండవలెను. దేని గూర్చి? పస్కా పండుగ ఏదైతే ఆచరిస్తున్నారో దాని గూర్చి మీకైనా, ఒకవేళ పరదేశి మీలోనికి వచ్చినా ఏముండాలి?
ఒకే ఆచారం ఉండాలి. నువ్వు బయటోడి కాబట్టి నువ్వు వేరేలా చేయి, నేను వేరేలా చేస్తాను అనడానికి వీల్లేదు. అర్థమైందా? నీకు ఇంతకు ముందు వేరే కులము, నువ్వు అన్యుడివి, నువ్వు బయట నుండి వచ్చావు, నీకు ఇవన్నీ రూల్స్ నీకు అర్థం కావు, నీ ఇంట్లో నువ్వు చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో అనడానికి లేదు. అందరూ కూడా ఏంటి ఇప్పుడు ఒకటే. ఓకేనా? దాని గురించి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మన ప్రాంతస్తుడు కాని వాడు ఒకవేళ ఇక్కడ పెత్తనం చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు మన ఫీలింగ్ ఏముంటుంది? ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ పెత్తనాలు చేస్తున్నాడు ఏంటని రెచ్చిపోతామా లేదా? కదా, వీడు ఎక్కడ ఉండేటోడు, మనం ఎక్కడ ఉండలేము, మనం ఇక్కడ వాళ్ళము, వాడు బయట నుండి వచ్చి ఇక్కడే కొడుతున్నాడు ఏంటి అని రెచ్చిపోతామా లేదా? అలాగే జరుగుతుంది అని ఒక ఆలోచనతో వారికి రూల్ పెట్టాడు. ఇదిగో మీరు వారిని బయటి వారిగా చూడడానికి లేదు, ఎందుకంటే వారు మీలో కలిసిపోయారు. మీలో ఒకరిగా చూడాలి కానీ వేరుగా చూడడానికి లేదు. అందుకే ఈ ఆచారం ఏదైతే ఉందో బయటివాడు పాటించాలి అని సిద్ధపడి సున్నతి తీసుకొని మీలో కలిసిపోయినా ఒకేలా పాటించాలి, మీరైనా దాన్ని ఒకేలా పాటించాలి. ఓకే, తర్వాత చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులందరూ అలాగు చేసిరి, యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చెప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలకి రప్పించెను. ఆనాడే ఏ రోజైతే వీరికి ఇన్స్ట్రక్షన్ అది ఇవ్వబడిందో ఆ రోజు ఏమయ్యారు? బయటికి వచ్చేసారు. అంటే తర్వాత మీరు ఆచరించాలి. ఏ దేశంలో అయితే మీరు వెళ్తున్నారో ఆ దేశంకి వెళ్ళినప్పుడు మీరు ఏం చేయాలి? దీన్ని ఆచరించాలి, దీన్ని జరిగించాలి. ఇది పెట్టడానికి గల కారణం కూడా ఏంటంటే, మీరు పులియని రొట్టె అనే ఈ పండుగను మీరు ఖచ్చితంగా ఆచరించాలి. ఇది రొట్టెకు మాత్రమే సంబంధించినది కూడా కాదు. తర్వాత 13వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించండి. ఓకే, వారికి ఇవ్వబడిన మొదటి ఆజ్ఞ ఏంటి? వారికి మొట్టమొదటిగా ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి? బయలుదేరక ముందే వారికి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి? పస్కాను ఆచరించాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ తెలియజేస్తున్న ఆజ్ఞ ఎన్నోది? రెండవది. యాజ్ పర్ రూల్ ప్రకారంగా ఆలోచిస్తే నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి మనకు నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అని పదాజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాముఖ్యమైనవి. కానీ వీరి యొక్క ప్రయాణంలో మొదటి ఆజ్ఞ వారికి ఇవ్వబడినది ఏంటంటే పస్కా పండుగను ఆచరించాలి. రెండవది ఏంటి? ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతిని అనగా తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించాను. అది నాదే, ఇంకా మీకు వాటిపై అధికారం ఏమి ఉండదు. అర్థమైందా? మీరు నాకే ఇచ్చేయాలి, నాకు వాటిని సొంతం చేసేయాలి. ఎందుకు చేసేయాలి చెప్పు? ఈ రూల్ ఎందుకు పెట్టాడంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మీ తొలిచూలు కుమారులను నేను రక్షించానా లేదా? ఏంటి? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తొలిచూలు కుమారులను నేను రక్షించానా లేదా? మీ సంతతిని నేను రక్షించినప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు ఆ తొలిచూలు సంతతిని నాకే ఇచ్చేయాలి. ఆ ప్రథమ ఫలమును మీరేం చేయాలి? నాకే ఇచ్చేయాలి. కాపాడాను కాబట్టి మీరేం చేయాలి? నా కొరకే ఉంచాలి. అది నాదే, ఇంకా మీకు దానిపై హక్కు ఏమాత్రం కూడా ఉండదు. ఓకే, సో వారికి ఇవ్వబడిన వారి యొక్క ప్రయాణంలో రెండవ ఆజ్ఞ ఏంటంటే తొలిచూలు పిల్లను ఏం చేసేయాలి? యెహోవాకు ప్రతిష్ఠిత చేసేయాలి. ఓకేనా? 3వ వచనం నుండి, మోషే ప్రజలతో ఇట్లా నేను మీరు దాసగృహమైన ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి
మిమ్మును బయటికి రప్పించాను, పులిసినదేదియూ తినవద్దు. అబీబాను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి కదా, యెహోవా నీకిచ్చేదనని మీ పితరులతో ప్రమాణము చేసినట్లు కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, హివ్వీయులకును, యెబూసీయులకును నివాస స్థలమునే ఉన్న పాలు తేనె ప్రవహించు దేశమునకు మిమ్మును రప్పించిన తర్వాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. ఏ ఆచారాన్ని వీరు పాటించాలి? ఏ ఆచారాన్ని పాటించాలి? ఏ ఆచారాన్ని? ప్రథమ ఫలమును ఇవ్వడం. ఏంటి? ప్రథమ సంధానమును ఇచ్చేసే ఈ ఆచారాన్ని మీరు ఏం చేయాలి? పాటించాలి. అర్థమైందా? ఎట్ ఏ టైం అక్కడ పస్కా పండుగ అనేది కూడా అక్కడే ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే వారు ఏ రోజైతే బయలుదేరారో ఆ రోజు యెహోవాకు ఆచరించవలసిన రాత్రి అది. సో అది యెహోవాదే. ఆ రోజును మీరు ఏం చేయాలి? ఆచరించాలంతే. ఆ రోజు మీరు ఏం చేసుకోవాలి అంటే పులియన రొట్టెలు చేసుకోవడం. పులియన రొట్టెలు చేసుకొని వారు మీరే మాత్రమే తినాలి, అన్యులు తినడానికి వీలు లేదు అనేది ఫస్ట్ చెప్పేశాడు. ఆ తర్వాత మోషే ఆరోనులను పిలిచి, ఇదిగో మరొకటి ఉంది, ఏంటంటే తొలిచూలు సంతానం ఏదైతే ఉందో అది నా కొరకు మీరు ఏం చేయాలి? ప్రతిష్ఠిత చేసేయాలి. ఆ విషయాన్ని ఇశ్రాయేలులందరికీ కూడా మోషే గారు తెలియజేస్తున్నప్పుడు, ఇదిగో ఐగుప్తు దేశంలో నుండి ఆయన మిమ్మల్ని రక్షించాడు కదా, ఆయన రక్షించినందుకు మీరేం చేయాలంటే ఏం చేయాలి? అక్కడ ఆచరించవలసినది ఇదిగో మీకు తొలిచూలుగా ఏదైతే ఉందో అది పశువులే కానీ మనుషులే కానీ వాటిలో దేవుడికి మీరు ఏం చేసేయాలి? ప్రతిష్ఠ చేసేయాలి, అంతే. అది కూడా ఎప్పుడు చేయాలంట? ఎప్పుడు పడితే అప్పుడు కాదు. అబీబాను నెలలో మాత్రమే అది సమర్పించాలి. ఏంటంట? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ నెలలో పుట్టారు, మీకు నాలెడ్జ్ ప్రకారంగా మనకు జాన్ అనేది ఏంటి? జనవరి ఫస్ట్ మంత్. మనకున్న ఫస్ట్ మంత్ ఏంటి? జనవరి, అవునా? ఇప్పుడు ఏప్రిల్ నెలలో పుట్టారు. ఏప్రిల్ నెల ఎన్నో నెల? అది 4వ నెల. ఇప్పుడు 4వ నెల పుట్టాడు. పుట్టినప్పుడు మరలా యెహోవాకు ప్రతిష్ఠిత చేయాలి అనుకుంటే, లేదు ఇప్పుడు పుట్టాడు కాబట్టి నేను ఇప్పుడే చేస్తాను అంటే కాదు. ఎప్పుడు చేయాలి? జనవరిలోనే చేయాలి. ఓకే, జనవరి వరకు ఎందుకు తీసుకొని వచ్చానంటే, ఇప్పుడు ఇక్కడ ఒక నెలను గూర్చి మాట్లాడుతున్నాడు ఆయన, మాసమును గూర్చి జ్ఞాపకం చేస్తున్నాడు. రైట్? ఏంటది? 4వ వచనం మొదటి మాట, అబీబాను నెలలో. ఏంటి? అబీబా అనేది వారికి ఉన్న నెల. అది ఏ నెల అంటే మొదటి నెల. అర్థమైందా? మన ప్రకారంగా ఆలోచిస్తే మనకు జాన్ అనేది ఫస్ట్ మంత్, కానీ అబీబా నెల అనేది ఇశ్రాయేలులకు ఫస్ట్ నెల. అర్థమైందా? స్టార్ట్ చేసాం. సో అబీబా అనేది ఇశ్రాయేలులకు ఉన్న మొదటి నెల. ఆ మంత్లోనే ఆ దినమందే వారేమయ్యారు? ప్రయాణము మొదలు పెట్టారు. న్యూ ఇయర్లోనికి ఎంటర్ అవుతున్నారు. క్రొత్త జీవితంలోనికి కూడా వారు ఏమవుతున్నారు? ప్రవేశిస్తున్నారు. అర్థమైందా? అంటే వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఏ సంవత్సరంలో అయితే ఉన్నారో ఆ సంవత్సరానికి చివరి నెలలో ఉన్నారు. మన ప్రకారంగా ఆలోచిస్తే డిసెంబర్ నెలలో ఉన్నారు. ఇప్పుడు న్యూ ఇయర్లోనికి మేము ప్రవేశిస్తాము, న్యూ లైఫ్ని మేము కొనసాగిస్తామన్న ఒక ఆలోచనతోనే అప్పుడే వారి యొక్క ప్రయాణం అనేది ఏమైంది? మొదలైంది. అబీబా అనేది ఇశ్రాయేలులకు మొదటి నెల. ఓకే, ఒకసారి టీవీ ఆన్ చేస్తే ఆ నెలలు ఏంటో అనేది నేను చూపిస్తాను.
అబీబ్. అది ఏ మంత్ నుండి ఏ మంత్ వరకు మన లెక్క ప్రకారం ఉంది? మార్చ్ రోజు నుండి ఏప్రిల్ రోజు వరకు, నెల వరకు. అర్థమైందా? దీని ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. ఫస్ట్ నిసాన్ కనబడుతుంది కదా, కొద్దిగా ఇది మోడ్రన్లో కొన్ని మంత్స్ పేరు మారిపోయాయి. నిసాన్ అనేది ఫస్ట్ మంత్, ఆ నిసాన్నే బైబిల్లో కూడా మనకు అబీబ్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇందాక మనం చూసినట్టుగా 3వ వచనంలో అబీబా, అది మొదటి మాసమే. నిసాన్ అని ఎక్కడ కనిపించింది అంటే అది కూడా మొదటి మాసమే. ఓకేనా? సో అక్కడ మీకు మార్చి అనేది ఏదైతే ఉందో ఆధార్ అనేది సగం ఉంది, ఆ తర్వాత ఇక్కడ నిసాన్లో కూడా సగం కనిపిస్తుంది. అవునా? అంటే ఈ క్యాలెండర్ ఏదైతే ఉందో ఇది ఇశ్రాయేలీయులకు సంబంధించిన క్యాలెండర్. అంటే మనకు ఫస్ట్ నుండి 30 వరకు ఒక నెల అయితే వాళ్ళ ప్రకారంగా ఆలోచిస్తే మనకున్న ఈ నెల 15 రోజుల నుండి వచ్చే నెల 15 రోజు వరకు వాళ్ళకు నెల. అర్థమైందా? కన్ఫ్యూజింగ్ ఉందా? ఇప్పుడు మనకు Jan 1 నుండి 31 వరకు ఏంటి? ఒక నెల. అవునా? అయితే వాళ్ళ రూల్ ప్రకారంగా Jan 15 నుండి Feb 15 వరకు వారికి ఏంటి? 1 మంత్. అంటే మన సగము మంత్ అయిపోయింది, వాళ్ళు స్టార్ట్ అవుతుంది. వాళ్ళు స్టార్ట్ అవ్వడంతో మనది మధ్యలో ఉంటుంది. ఓకేనా? సో అందుకే అది మార్చ్ అనేది సగభాగంలో ఉండడానికి గల కారణం ఏంటంటే సగ రోజులు అక్కడిక్కడ అవుతున్నాయి మంత్స్లో. ఇది జూయిష్ క్యాలెండర్, ఇశ్రాయేలులోకి ఇవ్వబడిన క్యాలెండర్. ఇది మనము పాటిస్తున్న క్యాలెండర్ అంటే గ్రిగోరియన్. ఆ క్యాలెండర్ మనకున్నది. జాన్, ఫెబ్ ఇవన్నీ కూడా గ్రిగోరియన్ క్యాలెండర్లో ఉన్నది. ఇది జూయిష్ క్యాలెండర్, ఎందుకంటే ఇశ్రాయేలులది కాబట్టి. ఓకే, ఇక్కడ కనబడుతుందా? వారు ఫాలో అయ్యే క్యాలెండర్ ఇది. ఓకేనా? సో నిసాన్ అనేది కూడా మనకు మోడ్రన్లో కనిపిస్తుంది. మోడ్రన్లో ఏముంది? నిసాన్ ఉంది. ఓల్డ్ టెస్టమెంట్లో అబీబ్ అంటే నిసాన్, అబీబ్ ఒకటే నెల. అలాగే ఇక్కడ లియార్ అని కనబడుతుంది, అక్కడ జీవ్ అని కనబడుతుంది. అవునా? సివాన్ సేమ్. ఓకే, ఇవన్నీ కొద్దిగా చేంజ్ అయినవి, మోడ్రన్లో చేంజ్ అయినవి, ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నవి కూడా అలాగా కొద్దిగా ఉంటాయి. బైబిల్లో కూడా 2 పదాలను కూడా మెన్షన్ చేశారు, ఎందుకంటే కాలాన్ని బట్టి మెన్షన్ చేశారు. ఓకేనా? సో ఇదేంటంటే వీరు ఏ నెలలో ఉన్నారు అనేది తెలుసుకోవడానికి. ఇప్పుడు ఏ నెలలో ఉన్నారు వీళ్ళు? అబీబ్ నెలలో ఉన్నారు. అబీబ్ నెల అనేది ఇశ్రాయేలులకు ఏ నెల? ఫస్ట్ నెల. ఓకే, ఈ ఫస్ట్ నెలలోనే వీరేం చేశారు? ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి ప్రయాణం అయ్యారు. ఏ రోజైతే ప్రయాణం అయ్యారో ఆ రోజులో వారు పస్కా పండుగ అనేది ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేసుకోవడానికి పస్కా పండుగ అనేది ఆచరించాలి. పులియని రొట్టెను మీరు ఆచరించాలి, దాన్ని మీరు తినాలి, అది అన్యులు తినడానికి వీల్లేదు అని చెబుతూనే మీరు ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత, ఈ ప్రయాణం అంతా అయిపోయిన తర్వాత కానాను దేశంలో చేయవలసినది ఏంటంటే ఇదిగో మీ తొలిచూలు కుమారులను, అనగా మీ మనుషులైతే మనుషుల్లో నుండి, జంతువుల్లో అయితే జంతువుల్లో నుండి తొలిచూలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు సమర్పించేయాలి. అందుకే మొదటి మాసంలోనే పెట్టారు. మొదటి మాసము అంటే ఏంటి? ప్రథమమైనది, ఫస్ట్. ప్రథమమైనది అంటే ఏంటి? ఫస్ట్. ఇప్పుడు ఈ ఫస్ట్ మంత్లోనే మీరు ఏం చేయాలి? ఆ ప్రథమమైన వారిని మీరు అర్పించాలి. అదర్ మనుషులు అయినా జంతువులే అయినా వాటిని మీరు ప్రతిష్ఠిత చేయాలి. అది ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి లేదు. సంవత్సరానికి వచ్చే మొదటి మాసం ఏదైతే ఉందో ఆధార్ నెల, అబీబ్ నెల, దాంట్లోనే మీరు ఏం చేయాలి? సమర్పించాలి. ఓకే, మిగతా సందర్భాలను తర్వాయి భాగంలో మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం.